హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఆఫీస్ నుంచి ఇంటికి రిటర్న్ అవుతున్నప్పుడు ఫుల్‌గా వర్షం పడింది. టైం అయితే ఫ్రైడే అరౌండ్ ఆఫ్టర్‌నూన్ 3 అవుతుంది. బాగా చల్లగా ఉంది. ఒకవైపు నుంచి ఫుల్‌గా గాలి అండ్ సేమ్ టైమ్ వర్షం. ఇంత చల్లగా ఉంది కాబట్టి ఏదైనా వేడి వేడిగా, స్పైసీగా తినాలనిపిస్తుంది. అందుకని ఇంటికెళ్ళాక చాలా కేర్‌ఫుల్‌గా చికెన్ జాయింట్ పలావ్ చేశాననమాట. అసలెంత బాగా కుదిరిందంటే, ఇంక బయట రెస్టారెంట్‌లో తిన్న ఫీలింగొస్తదనమాట. అంత బాగా కుదిరింది కాబట్టి, కరెక్ట్ మెజర్‌మెంట్స్‌తో ఈ చికెన్ జాయింట్ పులావ్‌ని ఇంట్లో ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఫస్ట్ నేనిక్కడ పులావ్ కోసం దావత్ రైస్ యూజ్ చేశాను. ఈ ప్యాక్‌లోని 1 కేజీ రైస్ ఉంటాయి. మనకిప్పుడు కరెక్ట్‌గా కావాల్సినవి హాఫ్ కేజీ రైస్. సో, ఇప్పుడు నాకు ఇదే మెజర్‌మెంట్ అనమాట. ఇందులో 1 కేజీ ఉన్నాయి కాబట్టి, ఇందులో హాఫ్ తీసుకుంటాను. ఇంక నేను సెపరేట్‌గా వెయిట్ మెజర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు చేసే క్వాంటిటీతో అంటే ఈ హాఫ్ కేజీ బియ్యంతోని చేసే పులావు నాకు తెలిసి 4 మెంబర్స్‌కి పెద్దవాళ్ళకి కరెక్ట్‌గా సరిపోద్దనమాట. ఇంకా కొంచెం మిగులుతది కూడా. ఎందుకంటే మనం ఇక్కడ ఈ పులావ్‌ని చికెన్ జాయింట్‌తో సర్వ్ చేస్తాం కాబట్టి జాయింట్ అంటే పెద్ద పెద్ద పీసెస్ ఒస్తాయి గాబట్టి అదే సగం టమ్మీ ఫిల్ అయిపోతది. ఇదిగోండి ఇప్పుడు నేను ఈ ప్యాక్‌లోని హాఫ్ కేజీ బియ్యం అంటే హాఫ్ బియ్యాన్ని ఇందులో వేసుకుంటున్నాను. దీనికోసం దావత్ రైసే ఉండాలా అంటే అవసరం లేదు. నార్మల్‌గా ఇంట్లో ఉంచుకునే రైస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను వీడియో చేస్తున్నాను కాబట్టి మాత్రమే ఈ దావత్ రైస్ యూజ్ చేస్తున్నాను. ఈ రైస్‌ని ఇప్పుడు హాఫ్ అన్ అవర్ నానపెట్టాలి. సో, ఇలా బాగా ఒకసారి క్లీన్ చేసేసుకొని వాటరేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం చికెన్ జాయింట్ కోసం ఇదిగోండి ఒక పెద్ద బౌల్ తీసుకున్నాను. ఎందుకింత వెడల్పుగా ఉన్న బౌల్ తీసుకున్నాను అంటే ఇందులో జాయింట్స్ పట్టాలి కాబట్టి. నేనిందులోని 2 జాయింట్స్ తీసుకుంటున్నాను. ఇందులో నేను ఆయిల్ గాని ఏమీ వేయలేదు. జస్ట్ క్లీన్ చేసేసి ఒక 2 జాయింట్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ జాయింట్స్ మునిగేంత వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులోని ఒక టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ పడతది. బాయిల్ చేస్తామనమాట ఈ జాయింట్స్‌ని. సో, ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి, కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసి, ఇప్పుడు బిర్యానీ ఆకులుంటాయి కదా! అవి ఒక 4 వేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి చిన్న గరం మసాలా ఒకటి యాడ్ చేస్తున్నాను. ఇంకంతే. ఇవి యాడ్ చేసిన తర్వాత బాయిల్ చేసుకోవడమే. ఒకవేళ గరం మసాలా లేకపోతే గనక దానికి బదులు చెక్క, మొగ్గ, లవంగాలు అలాంటి స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను పులావ్ కోసం ఈ బౌల్ తీసుకున్నాను. ఇదేంటంటే ఎలక్ట్రికల్ కుక్కర్ ఉంది కదా! రైస్ కుక్కరు అదన్నమాట యూజ్ చేసుకుంటున్నాను. ఒక 5 నిమిషాల్లోని మనకి ఇలా బాగా బాయిల్ అవుతాయి కదా వాటరు. ఆ టైంలోని ఈ చికెన్ జాయింట్‌ని రెండో వైపు టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు బాయిల్ చేసుకుంటే సరిపోతది. మనకు తెలుస్తుంది కదా చికెన్ బాయిల్ అయిందా లేదా అని చెప్పి. సో, అప్పటి వరకు కుక్ చేసుకోవాలి. ఇదైతే బాయిల్ అవ్వడానికి టైం పడతది కాబట్టి, ఈ లోపల నేను రైస్ కుక్కర్ ఉంది కదా! అది వేరే స్టవ్ మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేశాను. ఒక 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేశాను. ఇంకా పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసుకొని వేసుకున్నాను. అండ్ ఒక పెద్ద సైజు ఆనియన్‌ని ఇగోండి ఇలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. దాని తర్వాత కొద్దిగా జీరా యాడ్ చేసుకున్నాను. ఇది పులావ్ కాబట్టి ఇందులో కూడా బిర్యానీ ఆకులు యాడ్ చేస్తున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకున్నాను. మనం స్పైసెస్ యాడ్ చేయాలనుకుంటే ఇప్పుడే యాడ్ చేసుకోవాలనమాట. అంటే చెక్క, మొగ్గ, లవంగాలు అలాంటివి అన్నీ కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. నా దగ్గర స్పైసెస్ లేవు అందుకే వేయట్లేదు. నేను గరం మసాలా వేస్తాను. తర్వాత కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసేసి బాగా కలుపుకున్నాను. ఇవన్నీ కలిపి కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులోని 700 ఎంఎల్ వాటర్ పడతాయి. ఇప్పుడు నేను వేస్తున్నవి 500 ఎంఎల్ ఉన్నాయన్నమాట ఈ గ్లాస్‌లో. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక 200 ఎంఎల్ దాకా తీసుకున్నాను. ఇంకా కావాలంటే ఇంకో 50 ఎంఎల్ దాకా వేసుకోవచ్చు. ఫైనల్‌గా 700-750 ఎంఎల్ దాకా సరిపోతాయన్నమాట. ఇప్పుడు రుచికి సరిపడగా సాల్ట్, చిటికెడు గరం మసాలా యాడ్ చేస్తున్నాను. ముందు స్పైసెస్ వేసుకుంటే గనక గరం మసాలా మళ్ళీ సెపరేట్‌గా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. నేను యాడ్ చేయలేదు కాబట్టి గరం మసాలా వేస్తున్నాను. ఇంకొక మిస్టేక్ జరిగింది ఈ వంటలోని. ఇందులో 2 టేబుల్ స్పూన్ దాకా కర్డ్ కూడా పడతదన్నమాట. వాటర్ ఎయ్యకముందు కర్డ్ కూడా వేసి ఒకసారి వేయించుకోవాలి. కానీ నేను మర్చిపోయాను. అందుకని వాటర్ ఏసిన తర్వాత కర్డ్ వేశాను. సో, అది అలా మరుగుతూ ఉంటది. ఈ లోపల చూసారు కదా! ఇక్కడ నేను బాగా కుక్ చేసుకున్న చికెన్‌ని ఒక ప్లేట్‌లోకి తీసుకున్నాను. ఇప్పుడు మనం వాటర్ ఎంత మరుగుతుందో చూద్దాము. ఇలా మూత తీసి చూస్తే మనకి ఇలా బాగా మరుగుతున్నట్టు కనిపించాలి. కరెక్ట్‌గా ఈ టైంలోని మనం హాఫ్ అన్ అవర్ దాకా నానబెట్టుకున్న ఈ బాస్మతి రైస్‌ని వేస్తున్నాను. హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ నానబెట్టుకున్నారనుకోండి మనకి పులావ్ అనేది చక్కగా వస్తది. ఇప్పుడు ఇందులోని మంచి టేస్ట్ కోసం నెయ్యి వేస్తున్నాననమాట. 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి పడతది. హోమ్‌మేడ్ నెయ్యి వేసుకుంటే ఇంకా బావుంటది.
నెయ్యి వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని, మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. నేనిప్పుడు చెప్పిన ఎగ్జాక్ట్ మెజర్‌మెంట్స్‌తో గనుక మీరు ట్రై చేస్తే మీకు ఖచ్చితంగా వస్తదండి పులావ్ మాత్రం. వాటర్ ఏసిన తర్వాత, రైస్ వేసిన తర్వాత కొంతసేపటికి ఇగోండి ఇలా మరుగుతున్నట్టుగా కనిపిస్తది కదా! బబుల్స్ లాగా వస్తాయి కదా! కరెక్ట్‌గా ఈ టైంలో నేనేం చేయాలంటే, దీన్ని ఎంత వీలైతే అంత చిన్న మంట మీద కుక్ చేసుకోవాలన్నమాట. సో, నేను చిన్న స్టవ్ మీదకి చేంజ్ చేశానన్నమాట కుక్కర్‌ని. వీలైనంత చిన్న ఫ్లేమ్‌తో కుక్ చేసుకున్నామనుకోండి, తక్కువ ఫ్లేమ్‌తో పులావ్ అనేది కింద మాడిపోకుండా కరెక్ట్‌గా కుక్ అవుతది. నేను మీకు ఫైనల్ ఔట్‌కమ్ చూపిస్తాను ఎంత వచ్చిందో. సో, అది అలా కుక్ అవుతూ ఉంటది. ఈ లోపల మనం చికెన్ జాయింట్ కుక్ చేసుకుందాం. ఈ పెద్ద బౌల్‌లోనే ఆయిల్ యాడ్ చేశాను. తర్వాత పచ్చిమిర్చి 2 వేసుకున్నాను. ఒక పెద్ద సైజ్ ఆనియన్‌ని పొడుగ్గా కట్ చేసుకొని వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఒక చిన్న సైజ్ టొమాటో కూడా కట్ చేసి వేశాను. దీనికి టొమాటో ఖచ్చితంగా వేసుకోవాలి. అప్పుడే మంచి టేస్ట్ వస్తది. ఈ లోపల రైస్ కుక్ అయిందా లేదా అని చూసాను. ఇంకా అవ్వలేదు. ఇప్పుడు ఈ టొమాటోస్‌తో పాటు అన్నీ బాగా వేయించుకున్న తర్వాత ఇందులోని కొద్దిగా సాల్టు, అలానే 3 టేబుల్ స్పూన్ దాకా కారం పడతది. కారం పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీని తర్వాత ఇప్పుడు గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. ఇది మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. లేకపోతే మాడిపోతది. ధనియాల పొడి కూడా వేసేసాను. ఒకసారి బాగా కలిపేసుకొని మనం ఇంకా ఇంట్లో చేసుకున్న మసాలాలు ఏవైనా వేయాలనుకుంటే వేసుకోవచ్చు. కాకపోతే బాగా పచ్చిదనం పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్‌గా ఆయిల్ పైకి తేలుతుంది కదా! ఈ టైంలోని చికెన్ జాయింట్స్‌ని ఇందులో వేసేస్తున్నాను. ఈ బౌల్ కన్నా గూడా ఐరన్ కడాయి ఉంటది కదా! దాంతోని అయితే ఇంకా బాగొస్తదనమాట. ఫ్రై అవుతాయి బాగా పీసెస్ అనేవి. కాకపోతే కొంచెం వెడల్పుగా ఉండాలి. ఇవి పీసెస్ పెద్దవి కదా! ఇప్పుడు వీటిని జాగ్రత్తగా కుక్ చేసుకోవడమే. ఈ మసాలా అంతా కూడా వీటికి పట్టేంత వరకు అటు ఇటు తిప్పుతూ ఇంక మనం కలుపుతూ ఉండాలనమాట. నా దగ్గర కరెక్ట్ అయిన గరిటె లేదు పట్టుకోవడానికి. సో, ఈ చెక్క గరిటెతోని ఇలా తిప్పుతున్నాను. ఇదలా కుక్ అవుతూ ఉంటది గదా! ఇప్పుడు నేను మీకు కుక్కర్ చూపిస్తాను. ఇదిగోండి జస్ట్ ఇలా మూత తీసేసరికి ఇంత బాగా పొగొస్తుంది కదా! అంటే బాగా కుక్ అవుతుందని. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే రైస్ అయిపోయినట్టే. ఈ లోపల మనం చికెన్ కూడా బాగా అటు ఇటు తిప్పుతూ ఈ మసాలా అంతా కూడా ముక్కకి పట్టించాలి. ఇలా వస్తే గనక మనకి చికెన్ జాయింట్ కూడా రెడీ అయిపోయినట్టే. చాలా బావుంటదండి. కరెక్ట్‌గా చేసుకోవాలి కాకపోతే. నేను ఎగ్జాక్ట్‌గా మెజర్‌మెంట్స్ మీకు చెప్పాను. సేమ్ అదే ఫాలో అయ్యి మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మీరే చెప్తారు ఎంత వచ్చిందో. ఇది నేను సేమ్ రెస్టారెంట్ స్టైల్‌లో చేశాననమాట. నేను ఇంతకుముందు 2, 3 టైమ్స్ చేసిన తర్వాత బాగా వచ్చిన తర్వాత నేను ఇప్పుడు మీకు చేసినప్పుడు వీడియో తీసి చూపిచ్చాను. ఒకవేళ మీ దగ్గర ఐరన్ పాన్ ఉంటే గనక తప్పకుండా యూజ్ చేయండి. అందులో ఇంకా బాగా రెడ్‌గా బాగా ఫ్రై అవుతాయన్నమాట పీసెస్. ఇదిగోండి ఇలా మసాలాతోని తీసుకొని మనం ఈ పులావ్‌తోని తిన్నామనుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటది. మీరిక్కడ చూడొచ్చు పులావ్ కూడా విడివిడిగా బాగా వచ్చింది కదా! ముద్దయిపోకుండా, కలిసిపోకుండా ఇలా మనకి మెతుకులనేవి అతుక్కోకుండా ఉన్నాయన్నమాట. కాకపోతే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వెంటనే తీసేయకూడదు. ఒక 10 మినిట్స్ అలా గ్యాప్ ఇవ్వాలి. నెయ్యి మాత్రం కంపల్సరీ వేసుకోండి. అప్పుడే మనకిలాగ బాగా వస్తది. చెప్పాను కదా! ఈరోజు బాగా చల్లగా ఉంది బయట వర్షం పడుతుంది. సో, ఆ టైంలో చేసుకున్నాం కాబట్టి వేడి వేడిగా, స్పైసీగా చాలా బావుంది. ఇంకా టేస్టీగా అనిపించిందనమాట. నాకు చికెన్ జాయింట్ పులావు బాగా కుదిరింది గాబట్టి మీతో కూడా షేర్ చేసుకున్నాను. సేమ్ బయట రెస్టారెంట్‌లో తిన్న ఫీలింగ్ వస్తదనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఈ పీస్ చూసారా ఎంత యమ్మీగా ఉందో. ఇంకా కొన్ని రెస్టారెంట్ స్టైల్ రెసిపీస్ మీతో షేర్ చేయబోతున్నాను. దానికోసం మీరు మన ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి. ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. ఉంటాను.